వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. హలో సార్. మీరు నిన్న పోస్ట్ చేసిన ఒక పోస్ట్ వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్‌లో మూఢ విశ్వాసాలు గల సైంటిస్టుల కంటే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు మూఢ విశ్వాసాలు కలిగి ఉండటం సమాజానికి అత్యంత ప్రమాదకరం. హ్మ్. దీని గురించి వివరించండి సార్. రైట్. ఇది అంటే దీని అర్థం సైంటిస్టులు మూఢ విశ్వాసాలు ఉండొచ్చని కాదు. హ్మ్. ఇది ఏ కాంటెక్స్ట్‌లో చెప్పిందంటే మనకు సహజంగా రిలీజియస్ సొసైటీ వాళ్ళు ఎక్కువగా నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఆ రిలిజియన్ బలంగా నమ్మటము, మూఢంగా విశ్వసించడం వల్ల వాళ్ళకి ఓసీడీ వస్తది. చాలామందికి తెలియదు. హ్మ్. రిలిజియన్ నమ్మటము, లేకపోతే భక్తి వీటి వల్ల మానసిక సమస్యలొస్తాయనే విషయం తెలియదు. అది మంచే కదా అన్నట్టు ఉంటారు. హ్మ్. సో, వాళ్ళు రకరకాల కాంటెక్స్ట్‌లో వాళ్ళ లాజికల్లీ వాళ్ళు క్వెషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రాలేదు కదా! వీళ్ళకి రాలేదు కదా! లేకపోతే ఇది మంచి కోసమే కదా! పూజ చేస్తే మంచిదే కదా! ప్రార్థన చేస్తే మంచిదే కదా! ఇట్లా వాళ్ళకి తోచిన దాంట్లో నమాజ్ చేయొచ్చు, లేకపోతే మెడిటేషన్ చేయొచ్చు కదా! హ్మ్. ఇలాంటివి వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా అటువంటివి అడుగుతూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఏమడిగారంటే సహజంగా చాలామంది అడుగుతూ ఉంటారు. మనకు బాగా తెలుసు శ్రీహరికోట నుంచి మనకి చంద్రయాన్ అని రకరకాలయి అన్నీ ప్రయోగిస్తూ ఉంటారు. రాకెట్లు ప్రయోగిస్తూ ఉంటారు. హ్మ్. ఈ శాటిలైట్స్‌ని స్పేస్‌లో పెట్టడానికి కానీ, లేకపోతే చంద్రుడి మీదకి పంపించడానికి కానీ శ్రీహరికోట మన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. హ్మ్. దాని నుంచి ప్రయోగిస్తూ ఉంటారు. ఈ ప్రయోగించే ముందు ఆ మోడల్‌ని తీసుకొచ్చి ఇస్రో హ్మ్. సైంటిస్ట్‌లు తీసుకొచ్చి తిరుపతి తీసుకొచ్చి పూజ చేపిచ్చి వెళ్ళటము. అలాగే శ్రీహరికోటలో ఒక దేవత ఎవరో ఉన్నారు. ఆమె దగ్గర పెట్టటము చేస్తూ ఉంటారు. అంత సైంటిస్ట్‌లే నమ్ముతున్నారు. హ్మ్. మీరు ఏంటి అన్నట్టుగా వాళ్ళు అడుగుతూ ఉంటారు. హ్మ్. మొదటిది సైంటిస్ట్‌లకి మూఢ విశ్వాసాలు ఉండొచ్చు. అంటే ఉండే అవకాశం ఉంది. అయితే ఆ సైంటిస్ట్‌లు ఇలా పూజ చేయటం ద్వారా రాకెట్‌ని పంపించటం లేదు. హ్మ్. సైంటిస్ట్‌లు ఫ్యూయల్‌తోనే రాకెట్‌ని పంపిస్తున్నారు. రీసెర్చ్ చేస్తున్నారు. సైంటిఫిక్‌గా స్టడీ చేసి సైంటిఫిక్‌గా సైన్స్‌ని అప్లై చేయటం ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు రాకెట్ పంపిస్తున్నారు తప్ప అక్కడ కూర్చొని మంత్రాలు చదవటం ద్వారానో లేకపోతేనేమో నమాజ్ చేయటం ద్వారా రాకెట్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోలేదు. హ్మ్. అయితే ఎందుకు చేస్తారంటే వాళ్ళ పర్సనల్ బిలీఫ్ కొంత ఉండొచ్చు. లేదంటే కాస్త ప్రజలకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడటం కోసం గూడా ఉండొచ్చు. ఇది నటన. ఇది నిజం కాదు. నిజమేంటి? దేవుడిని నమ్మకండా దేవుడు చేస్తాడనే విషయాన్ని వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు. కానీ వాళ్ళ జాబ్‌లో మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అక్కడైతే సైంటిఫిక్‌గానే చేస్తున్నారు. హ్మ్. అది మొదటిది. ఇలా ఉండటం మంచిదేనా? కాదా? అంటే ఇలా ఉండటం అనేది ఖచ్చితంగా కొంత నష్టం కలుగుతది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సైంటిస్ట్‌లే అదొక అథారిటీ లాగా తీసుకుంటారు. సైంటిస్ట్‌లు నమ్ముతున్నారు కాబట్టి అందరూ నమ్మొచ్చు. అంటే గొప్పవాళ్ళు నమ్ముతున్నారు కదా! వాళ్ళకంటే మనకెక్కువ తెలుసా? వాళ్ళ విషయంలో నమ్మటం లేదు. వాళ్ళ విషయంలో సైంటిఫిక్‌గానే చేస్తున్నారు అనే విషయం క్లారిటీ కావాలి. 1. అయితే మరిక్కడ సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లు ఎందుకొచ్చిందంటే చాలామంది రిలీజియస్ సొసైటీ ఉన్నవాళ్ళు ఇతర సైకాలజిస్ట్‌ల దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ ప్రయత్నించి అది ఫలితం ఇవ్వక నా దగ్గరికొస్తూ ఉంటారు. సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకు అక్కడ వర్కౌట్ కావట్లేదు అనేది చూస్తే, ఈ సైకాలజిస్ట్‌లు గూడా చాలామంది దేవుడిని విశ్వసిస్తారు. పూజలు చేస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. కుంభమేళాకో లేకపోతే ఇంకో దానికి వెళ్తూ ఉంటారు. నమాజులు చేస్తూ ఉంటారు. ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సైకియాట్రిస్ట్‌లు గూడా ఆ రకరకాల దారాలు చేతులకు కట్టుకోవటము, ఫలానా అమావాస్య రోజున బయటికి రాకూడదని కౌన్సెలింగ్ ఇవ్వకుండా ఉండటము, ఫలానా రోజు మంచిదని చెప్పి నమ్మటము. ఇటువంటియన్నీ ఉన్నప్పుడు ఏమవుతదంటే, అది ఎక్కువ బలంగా ప్రజల మీద ఉంటది. ఎందుకు సైంటిస్ట్‌లు ఎక్కువ ఎందుకుంటదంటే, సైంటిస్ట్‌లే కావచ్చు. బట్ వాళ్ళది వేరు, వాళ్ళ వృత్తి వేరు, పర్సనల్ బిలీఫ్ వేరు అని మనం ఈజీగా చెప్పొచ్చు. ప్రజలకు కూడా అర్థమవుతది. కొంచెం లాజిక్ అప్లై చేసినా వాళ్ళ వృత్తి వేరు, ఇది వేరని. కానీ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ వీళ్ళ వృత్తే మనసుకు సంబంధించినటువంటిది. కాబట్టి వీళ్ళు విశ్వసిస్తున్నారు అనంటే, వాళ్ళ ప్రొఫెషన్‌లో కూడా అదే విశ్వాసాన్ని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. సైంటిస్ట్ తను పూజ చేయొచ్చు. కానీ లాబొరేటరీలో పూజ చేయడు. హ్మ్. తను ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు పూజ ద్వారా చేయట్లేదు. దానికి ముందు పూజ చేయొచ్చు. తర్వాత కూడా పూజ చేయొచ్చు. లేకపోతే ప్రార్థన చేయొచ్చు. కానీ తన ప్రొఫెషన్ మాత్రం ప్యూర్‌లీ సైంటిఫిక్‌గా, రేషనల్‌గానే ఉంటుంది. బట్ సైకాలజిస్ట్ తన ప్రొఫెషన్‌నే నమ్మకాల మీద ఉంది.
తనొకటి నమ్ముతూ దానికి విరుద్ధమైంది కౌన్సెలింగ్ ఇవ్వటం అనేది సాధ్యపడదు. ఈ రిలీజియస్ సొసైటీతో వచ్చిన వాళ్ళకి సడెన్‌లీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే సైకాలజిస్ట్ వెనకాల ఒక పెద్ద దేవుడి బొమ్మో, ఇంకోటో ఉండేసరికి దానికి ఆయన పెద్ద దండేసి పూజ చేసుకొని కదలనప్పుడు రిలీజియస్ ఓసిటీతో ఉన్న వాళ్ళకి ఏ నమ్మకం ఏర్పడతది? పూజ చాలా గొప్పది. ఆయనే చేస్తున్నాడు కాబట్టి పూజ చాలా గొప్పది. నమాజ్ చాలా గొప్పది. ప్రార్థన చాలా గొప్పది. దాని ద్వారా ఫలితాలొస్తాయని వీళ్ళు నమ్మి మరింత ఆ మూఢత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. అలాగే సైకియాట్రిస్ట్ చేతికి రకరకాల దారాలు కట్టుకొని ఎన్నో సైన్స్ గురించి చెప్తున్నప్పుడు అల్టిమేట్‌గా మళ్ళీ ఏమంటాడు? ఈ దారాలకి మనకు నమ్మకం ఉంటది. దారాల వల్ల మనకి మనసు నమ్మినప్పుడు కాస్త ప్రశాంతత వస్తది. పౌర్ణమప్పుడు ఏది మన అమావాస్యనప్పుడు ఆటుపోట్లొస్తున్నాయి కాబట్టి నీ బ్రెయిన్ ఫ్లూయిడ్స్‌లోనో, రక్తంలోనో ఆటుపోట్లొస్తాయి. ఇట్లాంటి ఎన్నో సూడో సైంటిఫిక్ అన్నీ కూడా తను చదవనియి కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళడిగితే చెప్పే అవకాశం. హ్మ్. ఇదెక్కడ కూడా తను చదివినటువంటి చదువులో లేదు. లేకపోయినా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళడిగితే తన యొక్క ప్రాక్టీస్‌ని డిఫెండ్ జేసుకుంటానికి ఈ విధమైన సూడో సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే అవకాశం ఉంటది. అలాగే మెడిటేషన్ గురించో, లేకపోతే మరో దాని గురించో చెబుతూ ప్రాణిక్ హీలింగ్ అని, లేకపోతే ఇంకోటేమో రకరకాలుంటాయి టెలిపతి అని. ఇలాంటి రకరకాలయన్నీ కూడా వాళ్ళు సూడో సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఇతనికి అర్థమైనా వాళ్ళకి అర్థం కాదు కదా! సైన్స్‌కి, సూడో సైన్స్‌కి కొంచెమే తేడా ఉంటది. హ్మ్. సూడో సైన్స్‌లో ఏంటంటే రిలవెంట్ ఇన్‌పుట్ తీసుకోకుండా ఏదో దాన్ని ఇన్సిడెంటల్లీ జరిగిందని కలిపి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజున బొద్దింక చచ్చిపోయింది. చచ్చిపోయేసరికి ఆ రోజు సాయంత్రం రాజుగారు చచ్చిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత బొద్దింక చచ్చిపోయినప్పుడు ఇంకో రాజుగారు చచ్చిపోయారు. హుహు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత బొద్దింక చచ్చిపోయింది. రాజుగారు చనిపోయారు. దీనికి సూడో సైన్స్‌లో ఏం కన్క్లూజన్ వస్తారంటే బొద్దింక చనిపోతే రాజుగారు చనిపోతారు. హ్మ్. బొద్దింక చనిపోవటం, రాజుగారు చనిపోవటం జరిగింది. అది నిజమే. కానీ ఆ రెండిటికి రిలవెన్స్ లేదు. వాటి మధ్య ఏమి సంబంధం లేదు. ఇవి 2 కోయిన్సిడెంట్స్. ఈ కోయిన్సిడెన్స్‌ని తీసుకొని కన్క్లూజన్‌కి రావటం అనేది సూడో సైన్స్ చేస్తూ ఉంటది. అలాగే మనకి వింటూ ఉంటాం. ఉల్కబడితే ఎవరో ప్రముఖ వ్యక్తి చనిపోతారు. ఎప్పుడు ఎక్కడో కాడ ఏదో ఒక ఉల్క అంటే ఏంటి? స్పేస్ నుంచి ఏవైనా ఆ హ్మ్. పార్టికల్స్ ఏవన్నా ఉండి అవి మన భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ కాగానే మండిపోతాయి. హ్మ్. దాన్ని ఉల్క అంటాం. ఉల్కబడితే అదిగో ఎవరో చనిపోయారు. లేకపోతే తోకచుక్కొస్తే ఇట్లా జరుగుతుంది. ఇట్లాంటి ఏవేవో మనకి విశ్వాసాలన్నీ కోయిన్సిడెంట్ అప్పుడు ఆ సంవత్సరం ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు. తోకచుక్క వచ్చింది. ఎంతోమంది చనిపోతారు. అందులో కొంతమంది ప్రముఖులు గూడా ఉంటారు. ఏ ప్రధానమంత్రో లేకపోతే రాష్ట్రపతో ఎవరో చనిపోయినప్పుడు అదిగో ఆ తోకచుక్క వచ్చింది కాబట్టి, ఆ తోకచుక్క వచ్చిన సంవత్సరము నెహ్రూ గారు చనిపోయారు. ఆ తోకచుక్క వచ్చిన సంవత్సరం ఇందిరాగాంధీ చనిపోయింది. ఇట్లాంటివి ఏవో కన్క్లూజన్‌కొచ్చేసేసి ప్రజల్ని భయపెట్టే అవకాశం. అలాగే ఆహ్, మన వినాయక చవితి రోజున చవితి చంద్రుడిని చూస్తే నీలాప నిందలొస్తాయి. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక నిందైతే వస్తది. మీరో, నేనో లేకపోతే ఇంకొకరో ఈ అమ్మాయో నా మీద నిందేస్తారు. ఆ నింద ఏదో మిస్‌కమ్యూనికేషన్ వల్ల జరుగుతుంది తప్ప, కేవలం నేను వినాయక చవితి రోజున ఆ చంద్రుడిని చూసినప్పుడే వచ్చిందనుకోని సూడో సైన్స్‌లో ఏంటంటే వీళ్ళు రేషనల్‌గా థింక్ చేయలేక, అవును కదా! నేను ఆ రోజున వినాయక చవితి రోజున చంద్రుడిని చూసి అందుకని ఈ అమ్మాయి నన్ను ఇట్లా నింద వేసింది నా మీద అని మరి వచ్చే సంవత్సరంలో ఆ చంద్రుడిని చూసినప్పుడు భయపడిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇటువంటి విశ్వాసాలని తెంచవలసినటువంటి బాధ్యత మొదట సైకాలజిస్ట్‌లకి, సైకియాట్రిస్ట్‌లకి ఉంటుంది తప్ప సైంటిస్ట్‌లకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే సైంటిస్ట్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్ అంతా కూడా ఎక్విప్‌మెంట్‌తో ఉంటుంది. ఫిజికల్ ఎక్విప్‌మెంట్‌లో ల్యాబ్‌లో ఉంటుంది. లేకపోతే మరో టెక్నాలజీతో ఉంటుంది. కానీ సైకాలజిస్టులు మొత్తం తన ప్రొఫెషన్ అంతా మనుషులతో ఉంటుంది. తన ఎక్స్‌పెరిమెంట్స్ కూడా మనుషులే. తన ప్రొఫెషన్ కూడా మనుషులతో ఉంటుంది కాబట్టి, వీళ్ళ ప్రభావం ఎక్కువగా కూడా సమాజం మీద ఉంటుంది కాబట్టి, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఖచ్చితంగా రేషనల్‌గా థింక్ చేయాలి. మూఢ విశ్వాసాల్లో ఉండకూడదు. మూఢ విశ్వాసానికి తేడా అని చెప్పి మళ్ళీ చెప్తూ ఉంటారు. విశ్వాసం. ఈ తేడా అందరికీ ఒక విధంగా ఉండదు. ఏదైనా సరే సంబంధం అంటే మూఢ విశ్వాసం అంటే కొంతమంది డెఫినిషన్ ఏమిస్తారంటే మనుషులకి నష్టం కలిగితేనే మూఢ విశ్వాసం అంటారు. హ్మ్. ఇప్పుడంటే ఏ చేతబడులు వాటినే మూఢ విశ్వాసం. అట్లా కాదు. ఒక విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మటము వితౌట్ రీజనింగ్ అంటే ఏమి హేతుబద్ధత లేకుండా నమ్మింది. అది క్రమంగా మూఢ విశ్వాసంగా మారుతుంది. ఈరోజే ఒక అమ్మాయి అంది. సార్ దీనికి మతానికి ఏం సంబంధం? నేను హాస్టల్‌లో చదివేటప్పుడు మా వార్డెన్ ఏం చెప్పారంటే, కాళ్ళు
ఎటువైపు పెట్టుకుంటారు, తల ఎటువైపు పెట్టుకుంటారు క్లియర్‌గా రాసుకోండి మీరు. తల వైపు పెట్టుకునేటప్పుడే తల పెట్టుకోండి అని చెప్పారు. అప్పటినుంచి నాకిది పెరిగిపోయింది. కాళ్ళు ఎక్కడన్నా పైన పెడితే నాకు అసహ్యం అనిపిస్తది. వ్యతిరేకిస్తున్నాను. దీనికి మతానికి సంబంధం ఏంటి? అని అడుగుతుంది. మతంలో ప్రశ్నించకుండా మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టి, హ్మ్. ఇక్కడ కూడా ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ ఏదో ఒక పర్పస్‌తో చెప్పుండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది కాళ్ళు హీనమైనవి అని నమ్ముతూ ఉంటారు కాబట్టి, మీ కాళ్ళ వైపు వాళ్ళు తల పెట్టుకుంటే వాళ్ళు హర్ట్ అవుతుండొచ్చు. లేకపోతే కాళ్ళు సరిగ్గా కడుక్కొని రాకపోతే దుమ్ము రావచ్చు. ఇటువంటివి ఉండొచ్చు. కానీ కాళ్ళు తక్కువ, తల ఎక్కువ అనుకోవటం అనేది ఆ కన్క్లూజన్‌కి ఎందుకొచ్చాం? మతంలో ఏమాత్రం ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేసేస్తాం కాబట్టి, ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తాము. రేపొద్దున అకాడమిక్స్‌లో యాక్సెప్ట్ చేస్తాము. ఆ తర్వాత జాబ్‌లో యాక్సెప్ట్ చేస్తాము. పెళ్లిలో యాక్సెప్ట్ చేస్తాము. పెళ్లిలో జాతకాలు కలవాలనో, లేకపోతే ఇంకోటేదో పేర్లు కలవాలనో, ఆహ్, పేరు బలం ఉండాలని యాక్సెప్ట్ చేస్తాము. ఆ తర్వాత రకరకాల సమస్యలొస్తే ముహూర్త బలం బాగోలేదని అక్కడికెళ్ళి మళ్ళీ పూజలు చేసుకోవటం చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా హేతుబద్ధంగా ప్రశ్నించాలి. అది నేర్పించాల్సిన ప్రధాన బాధ్యత సైకాలజిస్టులది, తర్వాత సైకియాట్రిస్టులది. ఎందుకంటే సైకియాట్రిస్ట్ ఎక్కువ మెడిసిన్ ఇస్తాడు. తక్కువ మాట్లాడతాడు కాబట్టి. ఖచ్చితంగా సైకాలజిస్టులు హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళే పూజలు చేస్తూ, వాళ్ళే ఇటువంటి మూఢ విశ్వాసాల్లో ఉన్నట్లయితే, వాళ్ళు సరైనటువంటి పరిష్కారం వాళ్ళ క్లయింట్స్‌కి ఇవ్వలేరు. సమాజానికి కూడా సరైన మెసేజ్ ఇవ్వలేరు కాబట్టి ఆ కాంటెక్స్‌లో చేసినటువంటి స్టేట్‌మెంట్. ప్రతి సైకాలజిస్ట్ కూడా హేతుబద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి. ఒకవేళ కొన్ని అధిగమించలేని తన పర్సనల్ విశ్వాసాలుంటే, అవి ఇంటి దగ్గర పరిమితం చేయాలి తప్ప, తన కౌన్సెలింగ్ సెంటర్‌లోనో, లేకపోతే తన ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, జాబ్ చేస్తున్నాడో అక్కడికి తీసుకురావద్దనేది నా యొక్క ఆలోచన. మీరన్నారు కదా సార్, మూఢ విశ్వాసాలు నమ్మలేని వాళ్ళు నాస్తికులతో సమానమా? నాస్తికులకు కూడా మూఢ విశ్వాసాలుంటాయి. ఓకే. మతం విషయంలో మూఢ విశ్వాసాలు ఉండకపోవచ్చు. నాస్తికులు వేరు, హేతువాదులు వేరు. హేతువాదులందరూ నాస్తికులుగా ఉంటారు. నాస్తికులందరూ హేతువాదులు కాకపోవచ్చు. వాళ్ళు దేవుని విషయాన్ని ఒకటే నమ్మట్లేదు. ఇంకా అనేక విషయాల్లో వాళ్ళు మూఢంగా ఉండొచ్చు. సపోజ్ షుగర్ టాబ్లెట్ యేసుకుంటే షుగర్ తగ్గిపోద్దని నమ్మొచ్చు. హ్మ్. లేదంటే హార్లిక్స్ ప్రోటీన్ పౌడర్‌లు కొనుక్కొని అది తింటే ప్రోటీన్ ఉంటదని నమ్మొచ్చు. అంటే క్వెషన్ చేయకుండా యాక్సెప్ట్ చేసే ప్రతీది కూడా మూఢ విశ్వాసమే. మనకేంటంటే ఎంతసేపు దేవుడి విషయంలోను, చేతబడులు ఇటువంటివే మూఢ విశ్వాసాలు అనుకుంటాం. హ్మ్. ఎవరో డాక్టర్ ఇచ్చాడు కాబట్టి దానికి రిలవెన్స్ లేని మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ ఇచ్చాడు కాబట్టి నిజమే అని నమ్మటం అనేది మూఢ విశ్వాసం. సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి హ్మ్. మనం అది ప్రశ్నించకుండా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు కలలు గనండి సాకారం చేసుకోండి హ్మ్. అని అబ్దుల్ కలాం చెప్పారు. అక్కడ వెళ్తుంటే ఉప్పల్ దగ్గర ఒక గోడ మీద ఇట్లా అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకొని కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్ర లేకుండా చేసేది. అబ్దుల్ కలాం చెప్పాడు కాబట్టి నిద్ర లేకుండా ఉంటే ఏమవుతది? పిచ్చెక్కుతది. హ్మ్. అబ్దుల్ కలాం చెప్పాడు కదా! అబ్దుల్ కలాం చెప్పిన కాంటెక్స్ట్ వేరు కావచ్చు. హ్మ్. అసలు అబ్దుల్ కలాం చెప్పాడో లేదో కూడా తెలీదు. ఆ గోడ మీద రాసారంతే. అలాగే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పాడని బోలెడన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. స్వామి వివేకానంద చెప్పారని ఇంకొన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ చెప్పాడని ఇంకోటి ప్రచారం చేస్తారు. భగవద్గీతలో ఉందని ఇంకొకటి ప్రచారం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. బట్ ఎవరు చెప్పారు అనే అథారిటీని బట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రశ్నించాలి. నేనదే చెప్తాను. ఎవరైనా డబ్బులిస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి. వచ్చే నష్టమేం లేదు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ లభించిన సమాచారాన్ని ప్రశ్నించకుండా అంగీకరించినట్లయితే మీ యొక్క జీవితం ఇబ్బందిలో పడే అవకాశం ఉంటది. ప్రశ్నించడం గూడా అంటే ప్రశ్నించడం అంటే వాళ్ళని అడగటమే ప్రశ్నించడం. ఏదో ఒక ప్రశ్న అడగటం ప్రశ్నించడం కాదు. ఎవరో ఒకళ్ళని అడగటము ప్రశ్నించడం కాదు. తర్కించుకోవాలి మీరు. మీకు మీరుగా తర్కించుకోవాలి. హ్మ్. ఇప్పుడు 4+4 = 8 అనేది ఎవరు చెప్తే నమ్ముతున్నారు? యేసుదాస్ మాస్టర్ చెప్తే నమ్ముతున్నారా? లేకపోతే మణిపంతులమ్మ చెప్తే నమ్ముతున్నారా? లేకపోతే ఫలానా ఎక్కాల బుక్‌లో ఉంది అని చెప్తున్నారా? లేదు. లాజికల్లీ మీకు ప్రూవ్ అయింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి భగవద్గీతలో ఉంది, ఖురాన్‌లో ఉంది, బైబిల్‌లో ఉంది, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కింద స్వామి వివేకానంద, లేకపోతే రామకృష్ణ పరమహంస, లేకపోతే మన ఇంకొకరెవరు హ్మ్. బుద్ధుడు చెప్పాడు, ఇంకొకరు చెప్పారు, ఇంకొకరు చెప్పారు. హ్మ్. ఇట్లా ఎవరు చెప్పారని కాదు, ఈవెన్ బుద్ధుడు చెప్పినా, మార్క్స్ చెప్పినా, ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయొద్దు. హ్మ్. రిజెక్ట్ చేయొద్దు. హ్మ్. మీరు తర్కించుకోండి 4+4 ఎట్లా 8 అయిందనేది మీరు ఎట్లా తర్కించుకున్నారు? అలా తర్కించుకోవాలి. బుద్ధుడు చెప్పింది అదే. ఎవరో గొప్పవాళ్ళు చెప్పారు కాబట్టి, లేదా గొప్ప గొప్ప పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి, లేదా ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి,
ఎక్కువ కాలంగా నమ్ముతున్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. హుహు. మీ యొక్క లాజిక్‌ని వాడండి. నీ బుద్ధిని వాడండి. హ్మ్. బుద్ధిజం ఇతర దేశాలకు పోయింది. బుద్ధి లేని నిజం మన దగ్గర ఉంది. కాబట్టి మీ బుద్ధి అంటే ఏంటి? మీ యొక్క లాజిక్. హ్మ్. లాజిక్‌ని వాడండి. తర్కించుకొని అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధాన బాధ్యత మొదట సైకాలజిస్టులది, తర్వాత టీచర్స్‌ది. దురదృష్టవశాత్తు టీచర్స్‌కే రేషనల్ థింకింగ్ లేదు. టీచర్స్‌కే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. కానీ టీచర్ అహంకారం మాత్రం పెరిగిపోయి ఉంటది. పిల్లలంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని గౌరవించాలి. ప్రజల్ని గౌరవించాలి. వాళ్ళ తెలివి లేక కాదు, ప్రభావంలో పడి ఉండొచ్చు. మీరు కూడా ఇంకో ప్రభావంలో ఉంటారు. మీ ప్రభావాన్ని కూడా తెంచుకోవాలి. వాళ్ళు కూడా ప్రభావంలో పడకుండా లాజికల్లీ థింక్ చేసేలాగా చేసినట్టు. మొదట కోపం రావచ్చు. హ్మ్. ఆల్ రిలీజియస్ ఓసీడీతో వచ్చిన వాళ్ళందరూ బలంగా మతాన్ని విశ్వసిస్తూ వచ్చేవాళ్ళే కదా! హ్మ్. మొదట్లో నా మీద కోపం వస్తది. కాపోతే ఒక రోజుకో, 2 రోజులకో, నెలకో, సంవత్సరానికో ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ల్ వాళ్ళకొక ఆలోచన వస్తది. తర్కించుకుంటారు. అప్పుడు అర్థమవుతది. హ్మ్. అప్పటికి హరి రాఘవ్ గారు కౌన్సెలింగ్ ఇస్తూ ఉండొచ్చు, ఇస్తూ ఉండకపోవచ్చు. బట్ వాళ్ళ జీవితం నిలబడతది. వాళ్ళు కోపం వస్తుంది గదా! అని మనం చెప్పటం మానకూడదు. మనం చెబుతూనే ఉండాలి. మరీ చంపేస్తుంటే తప్పుకోండి. వాళ్ళొచ్చి రాడ్ పెట్టి కొట్టి చంపేస్తానంటే ఓకే అంటాను. కానీ అయినా మళ్ళీ నా ప్రయత్నం మొదలుపెడతా. నా హ్మ్. ప్రయత్నం ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు కాబట్టి కొట్టినా సరే నేను చచ్చిపోతాను తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్తాను అంటే వాళ్ళు కొట్టి చచ్చిపోయిన తర్వాత ఏం లాభం? వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటా. మళ్ళా వాళ్ళెళ్ళిపోగానే మళ్ళా నేను ఎడ్యుకేట్ చేయటం మొదలుపెడుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరు అట్లా ప్రజల్ని హేతుబద్ధమైన ఆలోచన తీరు వైపు ఆహ్, ప్రోత్సహిస్తూ ఉండాలి. వాళ్ళలో హేతుబద్ధతని కలిగిస్తూ ఉండాలి. ఆ బాధ్యత ప్రధానంగా సైకాలజిస్ట్‌లకి, సైకియాట్రిస్ట్‌లు కూడా ఉండాలని నేను నమ్ముతాను కాబట్టి, సైంటిస్ట్‌ల కంటే కూడా ఎక్కువ హేతుబద్ధంగా ముందు సైకాలజిస్ట్‌లు ఉండాలనే కాంటెక్స్ట్‌లో చేసిన స్టేట్‌మెంట్ అది. ఇంత మంచి విలువైన విశేషాలను మాకందించినందుకు థాంక్ యూ సార్.